హై ఫ్రెండ్స్, ఓటీటీని వణికిస్తున్న టాప్ 9 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అసలు మిస్ చేసుకోదండి. అలాగే ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 మంజుమల్ బాయ్స్. మలయాళంలో వచ్చినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసినటువంటి ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అదిరిపోయే లెవెల్లో రెస్పాన్స్ కొల్లగొడుతుందని చెప్పుకోవచ్చు. సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ఎవరికైతే బాగా ఇష్టమో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా నచ్చుతుంది. ఈ మూవీలో వందలాది లోతులో ఉన్నటువంటి ఒక అడవి ప్రాంతానికి కొంతమంది ఫ్రెండ్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఒక ఫ్రెండ్ మనకి ఆ లోతులు అయితే పడిపోవడం జరుగుతుంది. మరి ఆ ఫ్రెండ్ని వారి ఫ్రెండ్స్ కాపాడారా లేదా అనేది మీరు మూవీలో అస్సలు మిస్ కాకండి. ఈ మూవీని మనకు రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా అయితే తీయడం జరిగింది. అలాగే ఫ్యామిలీతో కలిసి ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీలో ఉన్నటువంటి బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అయితే ఉంది. ఇలాంటి మూవీస్ ని మీరు అసలు మిస్ చేసుకోదండి. మరి లిస్ట్ లో నెంబర్ 2 ప్రయాణ విలాసం. మలయాళంలో వచ్చినటువంటి మరొక మంచి చిత్రం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ లవ్ ట్రూ లవ్ అనే కాన్సెప్ట్తో వచ్చినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఎమోషన్తో పాటు కామెడీ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే ఈ మూవీని కూడా మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో ఉన్నటువంటి కొన్ని సీన్లకి ఖచ్చితంగా మీరు ఫిదా అయితే అవుతారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ఈటీవీ విన్ యాప్లో అయితే ఉంది. ఇలాంటి మూవీస్ని కూడా మీరు మిస్ కాకండి. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 3 మీరా 2022. ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీకి అయితే మన ముందుకు రావడం జరిగింది. ఈ మూవీలో తండ్రేమో ఫేస్ లో ఉంటాడు, కూతురేమో భూమిపై ఉంటుంది. మరి కూతురు భూమిపై నివసిస్తూ ఉండగా మనకు పైనుంచి ఉల్కలైతే పడుతూ ఉంటాయి. మరి వాటి నుంచి తన కూతురిని వాళ్ళ ఫాదర్ ఎలా కాపాడుకున్నాడు అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. ఈ మూవీలో ఉన్నటువంటి విజువల్స్ గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అలాగే హాలీవుడ్ మూవీస్ ని ఎవరైతే బాగా ఇష్టపడి చూసారో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ మూవీ బుక్ మై షో యాప్లో అయితే ఉంది. ఇలాంటి మూవీస్ ని మీరు అసలు మిస్ చేసుకోదండి. ఒకసారి లుక్ అయితే వేసుకోండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే మూవీకి అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 4 హీరామండి. ఇదొక వెబ్ సిరీస్. ఇదొక హిజ్రాలకు సంబంధించిన సిరీస్ అని చెప్పుకోవచ్చు. అలానే ఈ సిరీస్ ని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే కొన్ని సీన్లని మీరు స్కిప్ చేసినట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మనకి స్వతంత్రానికి ముందు లాహోర్లో ఉండే వేస ప్రదేశమే ఈ హీరామండి అని చెప్పుకోవచ్చు. ఈ హీరామండిలో జరిగే స్టోరీగా అయితే మనకు ఈ సిరీస్ని అయితే తీయడం జరిగింది. ఈ సిరీస్లో మనకు టోటల్గా 8 ఎపిసోడ్లు అయితే ఉంటాయి. ఈ సిరీస్ మనకు నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఇలాంటి డిఫరెంట్ సిరీస్ని కూడా మీరు అసలు మిస్ చేసుకోదండి. ఈ సిరీస్ అక్కడక్కడ స్లోగా అనిపించిన ఓవరాల్గా చూసినప్పటికీ పర్వాలేదని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 5 వంక. ఇదొక బ్యూటిఫుల్ మూవీ అని చెప్పుకోవచ్చు. మ్యూజికల్ డ్రామా మూవీ. ఒక మంచి కామెడీ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే మీ ఇంట్లో పిల్లలుంటే అలాంటి వారి కోసం ఇలాంటి మూవీస్ ని అసలు మిస్ చేసుకోదండి. ఈ మూవీ ఖచ్చితంగా పిల్లలతో పాటు మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. ఈ మూవీలో మన హీరో చేసే విన్యాసాలని మీరు అసలు మిస్ కాకండి. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో జియో సినిమాలు అయితే ఉంది. ఇలాంటి మూవీస్ ని ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. ఈ మూవీలో ఉన్నటువంటి గ్రాఫిక్స్ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అలాగే మన ఛానల్లో ఇలా మూవీ రికమెండేషన్ కి సంబంధించి చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. వాటి యొక్క లింక్ అయితే కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. అలాగే ఈ మూవీస్ ని ఈ సిరీస్ ని మీరు ఫ్రీగా వాచ్ చేయాలి అన్నట్లయితే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది. నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఈ మూవీస్ ని ఈ సిరీస్ ని ఫ్రీగా ఎలా చూడాలి అనేది ఒక యాప్ ఒక వెబ్సైట్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. లిస్ట్ లో నెంబర్ 5 లవ్ గురు. ఈ మూవీలో మన హీరోకేమో 30 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్ళి అయితే కావడం లేకుంటుంది. అలాగే ఈ మూవీలో మన హీరోయిన్ అవ్వాలని ఒక కోరిక అయితే ఉంటుంది. ఇలాంటి వారికి పెళ్ళి అయితే ఎలా ఉంటుంది, అలాగే వారి జీవితాలు పెళ్ళైన తర్వాత ఎలా
ఎలా టర్న్ అవుతాయి అనేది మీరు మూవీలో అస్సలంటే అసలు మిస్ కాకండి. ఈ మూవీ యొక్క క్లైమాక్స్ ఉంటుంది, చాలా సూపర్గా అయితే ఉంటుంది. కామెడీగా అలాగే మీ ఫ్యామిలీతో కలిసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది, ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో ఆహాలైతే ఉంది. ఇలాంటి మూవీస్ ని కూడా మీరు అస్సలంటే అసలు మిస్ కాకండి. ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి, మూవీ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 7 సెట్. ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎవరికైతే బాగా ఇష్టమో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ మూవీలో ఎవరో తెలియని వ్యక్తులు గన్నుతో ఒక అమ్మాయిని చంపేయడం అయితే జరుగుతుంది. మరి ఆ అమ్మాయిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది అనేది మీరు మూవీలో అస్సలంటే అసలు మిస్ కాకండి. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో G5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి మూవీస్ ని కూడా మీరు అసలు మిస్ కాకండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లిస్ట్ లో నెంబర్ 8 ఎక్సుమా. ఇదొక కొరియన్ బ్లాక్ బస్టర్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదొక హర్రర్ మిస్టరీ మూవీ. హర్రర్ మిస్టరీ మూవీస్ ఎవరికైతే బాగా ఇష్టమో అలాంటి వారికి ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీలో నలుగురు మాంత్రికులు అయితే ఉంటారో వారి చుట్టూ తిరిగే మూవీ యొక్క స్టోరీగా అయితే మన ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క స్టోరీ చాలా కొత్తగా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈ మూవీలో ఒక శవాన్ని మనకు వేరొక చోటికైతే పూడ్చి పెట్టాల్సి అయితే ఉంటుంది. మరి ఆ నలుగురు మాంత్రికులు ఆ శవాన్ని తీసి పాతి పెట్టారా లేదా అనేది మీరు మూవీలో అస్సలంటే అసలు మిస్ కాకండి. ఈ మూవీ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టినటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే లేదు. మనకు తెలుగు లాంగ్వేజ్లో లేదని ఇలాంటి తోపు మూవీస్ని మీరు అసలు మిస్ కాకండి. మరి ఈ మూవీ ఎక్కడ ఉంది అన్నట్లయితే మనం ఎప్పుడు చెప్తాం ఒక యాప్, ఆ యాప్లో అయితే ఈ మూవీని చూడండి. కాస్టల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ మూవీని మీరు అసలు మిస్ కాకండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే కొన్ని సీన్లను మీరు స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఒక మంచి మూవీ చూసినట్టు ఫీల్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 9 8 AM మెట్రో. ఇదొక మంచి ఫీల్ గుడ్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. హైదరాబాద్లో జరిగే ఒక మెట్రో స్టోరీగా అయితే మన ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క క్లైమాక్స్ అయితే ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది. ఈ మూవీలో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్ అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి మన హీరో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీ ఫ్యామిలీతో కలిసి ఒక మంచి మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీలో ఉన్నటువంటి కొన్ని సీన్లు అయితే చాలా ఎమోషన్గా అయితే ఉంటాయి. కానీ ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో అయితే లేదు. అలాగే G5లో హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంది. ఇందులో ఉందని ఇలాంటి తోపు మూవీస్ని మీరు అస్సలంటే అసలు మిస్ కాకండి. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. మరి ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.